మోడర్న్ ఆంధ్ర సొసైటీకి ఈ బ్రహ్మ సమాజం అనేది ఏం చేసింది? జిఎన్ టేలర్ సబ్ కలెక్టర్ రాజమండ్రిగా ఉన్నప్పుడు అతని ద్వారా నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, ఆచంట ఆచంటల్లో స్కూల్స్ పెట్టించింది బ్రహ్మ సమాజం. వీటికి టేలర్ సిస్టమ్ స్కూల్స్ అని పేరు. ప్రజల నుంచి చందాలు వసూలు చేసి తమకు తామే నడుపుకున్న స్కూళ్ళే టేలర్ స్కూళ్ళు. ఇలా విద్యాలయాల స్థాపనలో బ్రహ్మ సమాజం కృషికి 1862లో టేలర్ స్కూళ్లకు మద్రాసు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ని విడుదల చేసింది. ఇది ఆబ్జెక్టులు కూడా అడిగాడు. చందాలు వేసి వసూలు చేసుకునే స్కూళ్లను కోనసీమలో ప్రవేశపెట్టింది ఎవరని? జిఎన్ టేలర్, ఏఎన్ టేలర్, డిఎన్ టేలర్, సిఎన్ టేలర్ అన్నాడు. ఈడమ్మకడు మాడ. ఎవరి టేలరు? జిఎన్ టేలర్. స్పెల్లింగ్ ఏంటంటే TAYLOR. జిఎన్ టేలర్. ఇతను ఈ టేలర్ స్కూల్ సిస్టమ్ని బాగా చెప్తారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇది ఉంటుంది. లోకల్ పీపులే చందాలు వేసుకుని వాళ్ళే స్కూల్ కట్టించుకొని వాళ్ళే తమ పిల్లల్ని చదివించుకోవడం. దీనికి టేలర్ సబ్ కలెక్టర్ కాబట్టి సర్వసౌకర్యాలు కల్పించాడు, చదువు చెప్పించాడు, చదువు జ్ఞానాన్ని నేర్పాడు. మనకి టేలర్ స్కూళ్ళు అంటారు. ఇది మంచి ఆబ్జెక్టివ్ బిట్ వచ్చింది. దీనికి చాలా పేరు ఉంది, ఇప్పుడు మనం చెప్పింది కొద్దిగానే కానీ. కాబట్టి బ్రహ్మ సమాజం టేలర్ ద్వారా ప్రధానంగా అక్షరాస్యత కొరకు ప్రధానంగా ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రెండోది చూడండి, దళితుల అభ్యున్నతికి బ్రహ్మ సమాజం తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. చంచలరావు అనే బ్రహ్మ సమాజవాది 1882లో ఒక ఎడ్యుకేషన్ మిషన్ ముందు ఇచ్చిన వాగ్మూలంలో వెనకబడిన కులాల వారు దళితులు తమ బిడ్డలను స్కూళ్లకు పంపలేని స్థితిలో ఉన్నారని, వారికి పూట గడవడమే కష్టంగా ఉందని, అందుకొరకు ప్రభుత్వమే స్కూళ్ళు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక బ్రహ్మ సమాజవాది దళితుల విద్యాభివృద్ధికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. బ్రహ్మ సమాజం మరో ఘనత ఏంటంటే హిందూ మతంలోని ఆచారాలను సరళీకరణ చేసి దళితులను హిందూ మతం వైపు ఆకర్షించడం. ఉదాహరణకు దళితులకు దేవాలయ ప్రవేశం, సమానత్వపు హక్కు తదితరాలు బ్రహ్మ సమాజం ఘనతలు. అంటే బ్రహ్మ సమాజం ఒకటి దేశభక్తిని ప్రేరేపించడం, రెండో మహిళల ఉన్నతికి కృషి చేయడం, మూడోది వచ్చి ఆచారాలు, మూఢాచారాలు వీటిని లేకుండా చేయడం, ఎరాడికేషన్ చేయడానికి ప్రయత్నం చేయడం, నాలుగవది దళితులను అప్లిఫ్ట్మెంట్ చేయడం కొరకు బ్రహ్మ సమాజం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది.